నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారాం. పీపీపీ పద్ధతి వద్దు అంటూ దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు గత కొద్ది రోజుల క్రితం. అయితే ఈ కోటి సంతకాల కార్యక్రమం అయిపోయిన తర్వాత వీటితో ఒక ధర్నాన్ని నిర్వహిస్తున్నారు. అసలు ఎలా చూడాలి, ఈ పీపీపీ మోడ్ ని ఎందుకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ పీపీపీ మోడ్ ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కోటి సంతకాలు స్వీకరించి దీన్ని ఢిల్లీకి పంపిస్తాము అంటే ఈ రోజు మహాధర్నా చేపట్టారు. అసలు ఎందుకు ఇంత వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పాలసీని, ఆ పాలసీ ప్రజా యోగ్యంగా లేదు అనుకున్నప్పుడు సమాజహితం కోరి ఆ పాలసీకి వ్యతిరేకంగా ఉద్యమించే హక్కు, అధికారం ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పాలసీని విభేదించడానికి మనం తప్పట అవసరం ఇక్కడ. అయితే ఎవరు విభేదిస్తున్నారు, ఏ సందర్భంలో విభేదిస్తున్నారు అనేది ఇక్కడ డెఫినెట్గా చర్చించి తీరాల్సిన అవసరం ఉంటుంది. కారణం ఏంటి అంటే, నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మాణం చేయాలి అన్న నిర్ణయాన్ని విభేదిస్తున్న వైసీపీ పార్టీ విషయంలో డెఫినెట్గా చర్చించి తీరాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, మా హయాంలో మేము ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలల నిర్మాణానికి పూనుకున్నాము, కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తుంది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు ప్రభుత్వ రంగంలో కనుక మెడికల్ కళాశాలల నిర్మాణం జరిగితే అందులో ఉండే ప్రతి సీటు కన్వీనర్ కోటాలోనే అందుబాటులో ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అని చెబుతూ వాటి సీటు అడ్మిషన్ ప్రాసెస్ కోసం 2023 జూలై 19వ తారీఖు రోజున జీవో నెంబర్ 107 అండ్ 108 తీసుకొచ్చారు. ఆ జీవోలో ఏమని మెన్షన్ చేశారు ఆయన, ప్రభుత్వ రంగంలో నిర్మాణం జరగబోతున్న మెడికల్ కళాశాలల్లో 50% సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలో ఉంటాయి. అసలు యాక్చువల్గా అయితే 15% నేషనల్ పూల్లో ఉంటాయి. ఈ మిగిలిన 85%లో సగం మాత్రమే కన్వీనర్ కోటాలో ఉంటాయి. మిగిలిన సగంలో 35% మేనేజ్మెంట్ కోటా, అంటే ఈ రిమైనింగ్ 85% మనం 100గా కన్సిడర్ చేస్తే అందులో 50% కన్వీనర్ కోటా ఉంటాయి, మిగిలిన 55% మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటాగా పరిగణించాల్సి ఉంటుంది అని చెప్పారు. దానికన్నా ఫీజు కూడా ఫిక్స్ చేశారు. మేనేజ్మెంట్ కోటాకి సంవత్సరానికి 12 లక్షల ఫీజు, ఎన్ఆర్ఐ కోటాకి 35 లక్షల ఫీజుగా ఆ రోజుల్లోనే నిర్ధారణ చేశారు. చేస్తూ జీవో కూడా విడుదలైంది. ఇవన్నీ అఫీషియల్ ప్రొసీడింగ్స్. ప్రభుత్వం ద్వారా ఒక జీవో విడుదలైతే అది గవర్నమెంట్ వెబ్సైట్లో పబ్లిక్ డాక్యుమెంట్, ఎవరైనా చూసుకోవచ్చు. మరి వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఈ కళాశాలల నిర్మాణం జరగాలి అన్న, హాస్పిటల్ నిర్మాణం, బోధన ఆసుపత్రుల నిర్మాణం జరగాలి కదా, ఆ హాస్పిటల్ నిర్వహణ ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ప్రభుత్వ పరంగా ఇప్పుడు అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్థితిలో లేము అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ 17 కళాశాలని 5 కళాశాలలు ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ మిగిలిన వాటిని పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో నిర్మాణం చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన ఈ నిర్ణయంతో విభేదిస్తున్నారు, ఈ నిర్ణయాన్ని తప్పడుతూ ఉన్నారు. ఈ నిర్ణయం ప్రైవేటైజేషన్ ప్రక్రియలో భాగం. ప్రభుత్వ భూములు ఇచ్చారు, ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇవాళ అంత డబ్బు ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత ప్రైవేట్ రంగానికి చేస్తున్న కేటాయింపుల ద్వారా మొత్తం కార్పొరేటీకరణ చేస్తున్నారు, పేదవాడికి వైద్యాన్ని దూరం చేస్తున్నారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ నాకున్న అవగాహన మేరకు ప్రస్తుతం మెడికల్ కళాశాలలో 3 విధానాలు ఉన్నాయి. ఒకటి పూర్తి ప్రభుత్వ రంగం, 2 పూర్తి ప్రైవేట్ రంగం, 3 ఇప్పుడు కొత్తగా పరిచయం అవుతూ ఉన్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ప్రభుత్వం ప్లస్ ప్రైవేట్ వాళ్ళు పార్ట్నర్షిప్తో నిర్మాణం జరిగాయి. 3వ కేటగిరీ ఇది. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్న కళాశాలల్లో మొత్తానికి మొత్తం అన్ని సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి. ప్రైవేట్ రంగంలో ఉన్న కళాశాలల్లో కూడా
మరి కన్వీనర్ కోటా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. ఇవాళ అదే విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కళాశాలల్లోకి దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వ కళాశాలల్లోకి ఏ పాలసీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అడాప్ట్ చేసుకున్నారో దాన్నే యాజ్ యూజువల్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ప్రభుత్వం ఇంకొక నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన 15% నేషనల్ పూల్ని రద్దు చేసింది. ఓకే, రద్దు చేసి ఆ 15% సీట్లు కూడా రాష్ట్రానికే అందుబాటులోకి వచ్చేటట్టు. అంటే వాటి ద్వారా కన్వీనర్ కోటాలో 11 సీట్లు పెరుగుతాయి, మేనేజ్మెంట్ కోటా అండ్ ఎన్ఆర్ఐ కోటాలో ఇంకో 11 సీట్లు పెరుగుతాయి ఒక్కొక్క కళాశాలకి. అంటే నేషనల్ పూల్లోకి వెళ్ళిపోయిన 22 సీట్లని మళ్ళీ ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ కేటగిరీలోకి తీసుకురాగలిగింది. దాంతో రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులకు అదనంగా సీట్ల లభ్యతకు ఆస్కారం ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వ పరంగా నిధులు వెచ్చించడానికి వీలుగాని స్థితిలో ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రైవేటు నిధులతోటి ఆ హాస్పిటల్ నిర్మాణం కానీ కాలేజీల నిర్మాణం కానీ చేసి అందులో వాళ్ళు పెట్టుబడి పెట్టడం ద్వారా నిర్మాణం జరుగుతుంది కాబట్టి దాని రియలైజేషన్ కోసం 35% మేనేజ్మెంట్ కోటా అండ్ 15% ఎన్ఆర్ఐ కోటాకి వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. 50% కన్వీనర్ కోటా యాజ్ యూజువల్గా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేసిన 50% జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటా కేటాయింపు చేశారు. మరి దాంతో కంపేర్ చేసినప్పుడు ఇవాళ ప్రభుత్వానికి ఎటువంటి వ్యయం కాకుండా ప్రైవేటు పెట్టుబడితో నిర్మాణం చేసి ఆ నిర్మాణానికి అనుగుణంగా వాళ్ళ రియలైజేషన్ కోసం వాళ్ళు పెడుతున్న పెట్టుబడి రియలైజేషన్ కోసం వాళ్ళకి మేనేజ్మెంట్ అండ్ కన్వీనర్ కోటా ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొక అంశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి విధానంతో విభేదిస్తున్నట్టు ఆయన తీసుకొచ్చిన విధానమే, ఆయన జీవోలు ఇచ్చిన విధానమే, అదే విధానంతో ఇవాళ తాను పాత్రలు మారినాయి కాబట్టి ఆ రోజు తాను అధికారంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ తాను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేటప్పటికి తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పటికి ఈరోజు పదే పదే ఆ విధానంతో విభేదిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్ గారిని కలిశారు, మెమరాండంలు ఇచ్చారు, జాతీయ స్థాయిలో పార్లమెంట్లో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ ఇష్యూని గవర్నర్ గారి సమక్షానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి 1 కోటి సంతకాలు సేకరించడం ద్వారా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్, 100% ఈ సంతకాల సేకరణ కాన్సెప్ట్ కూడా కొత్తదేం కాదు. గతం నుంచి వివిధ సందర్భాల్లో వివిధ ప్రభుత్వాలు వివిధ ప్రభుత్వ పాలనా హయాంలో ఆ ప్రభుత్వ పాలసీస్ తోటి విభేదించిన వివిధ రాజకీయ పక్షాలు వాళ్ళు ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ 1 కోటి సంతకాలు లాంటి ఈ ఉద్యమ కార్యాచరణ టేకప్ చేశారు, దాన్ని అమలు కూడా పరిచారు. దాన్ని కొనసాగింపుగానే వాళ్ళ వైసీపీ పార్టీ కూడా ఇప్పుడు తాను ప్రతిపక్షంలో ఉండేటప్పటికీ తన ద్వారా ఈ 1 కోటి సంతకాల సేకరణ చేయించే ఒక కార్యక్రమానికి పూనుకున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. ఇవాళ ఈ 1 కోటి సంతకాల 175 నియోజకవర్గాల వ్యాప్తంగా వాళ్ళు సేకరించారు. ఆ సేకరించిన సంతకాల పత్రాలని వాళ్ళ నియోజకవర్గాల్లో ఊరేగింపులు చేసి ఆ ఊరేగింపులు చేస్తూ వచ్చిన ఈ పత్రాల మొత్తాన్ని తాడేపల్లికి చేర్చి తాడేపల్లి నుంచి ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో గవర్నర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వారి వైఖరి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే, ఎందుకు గతంలో చూసాం మనం, తాను అధికారంలో ఉండగా తన రాజకీయ ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీతోటి అనుబంధం కొనసాగిస్తూ ఉన్న గ్రామీణ ప్రాంత ఓటర్లు వాళ్ళు ఊర్లలోనే ఉండటం లేదు అని చెప్పని, వాళ్ళు ఇక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయారు అని చెప్పని, వాళ్ళ ఓట్ల తొలగింపుల కోసం అని చెప్పని ఫామ్స్ నమోదు చేశారు. అలాగే కొత్త ఓట్ల నమోదు కోసం కూడా ఫామ్స్ నమోదు చేశారు. ఫామ్ 6 and 8. ఈ ఫామ్ 6 and 8 ఒక కుటుంబానికి సంబంధించి వారి మీద ఒక ఫిర్యాదు చేయాలి అనుకున్నప్పుడు ఒక వ్యక్తి చేసే ఫిర్యాదు 5 ఫారాలకు పరిమితం కావాలి. అంటే 5గురికి సంబంధించి 5 కుటుంబాలకు సంబంధించి కానీ 5 వ్యక్తులకు సంబంధించి కానీ మాత్రమే ఒక వ్యక్తి పిటిషన్ పెట్టడానికి ఆస్కారం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో కూడా ఫిర్యాదులు నమోదు చేశారు. అలా నమోదు చేసి అంతిమంగా విచారణకు వచ్చేటప్పటికి నాడు పర్చూరు నియోజకవర్గంలో ఒక కేస్ స్టడీగా చెప్పుకుందాం. ఏలూరు సాంబశివరావు గారు పర్చూరు శాసనసభ్యులు,
ఆయన తన నియోజకవర్గ పరిధిలో ఇర్రేషనల్గా ఓట్ల తొలగింపులు జరుగుతూ ఉన్నాయి, అలాగే అసంబద్ధంగా ఓట్ల చేర్పులు జరుగుతూ ఉన్నాయి. రేపు ఎన్నికల అడ్వాంటేజ్ కోసం వైసీపీ పార్టీ ఇటువంటి కుయుక్తులకు పాల్పడుతుంది అని చెప్పని ఆయన పదే అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకునే నేపథ్యంలో ఆయన ఇష్యూ హైకోర్టుకు తెచ్చారు. హైకోర్టులో ఆ కేసు విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత అక్కడ నిర్ధారణ అయిన వాస్తవాలు ఏంటి అంటే, ఒక్కొక్క వ్యక్తి 5గురికి సంబంధించి మాత్రమే పిటిషన్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. 5 ఫారాలు కానీ 5 వ్యక్తులకు కానీ. కానీ ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఒకే వ్యక్తి పేరిట వందలాది ఫామ్స్ సబ్మిట్ అయినాయి. అలాగే ఎప్పుడైతే ఈ ఒకే వ్యక్తి 5 కంటే ఎక్కువ పెట్టకూడదు అని చెప్పని ప్రభుత్వ పరంగా అంటే ఎలక్షన్ కమిషన్ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నారో, అప్పుడు నిర్ధారణ అయింది ఏంటి అంటే, జరిపిన విచారణలో వివిధ వ్యక్తుల పేరిట పిటిషన్ పెట్టారు. సరే, ఏలూరు సాంబశివరావు గారు గౌరవ హైకోర్టుకి దృష్టిలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం, హైకోర్టు ఆదేశాలతో విచారణ జరిపితే నిర్ధారణ అయింది ఏంటి అంటే, ఎవరెవరి పేర్ల మీద అయితే ఈ పిటిషన్లు పెట్టారో ఆ వ్యక్తులకి ఆ పిటిషన్లకు సంబంధం లేదు. అంటే వేరే ఎవరి ఆధార్ నెంబర్లో తీసుకొని ఇంకెవరు మొబైల్ నెంబర్లో పెట్టి ఇంకెవరి పేరులో ఇంకెవరు సంతకాలతో ఈ వైసీపీ వాళ్ళే ఫామ్స్ ఫిల్ చేసి ఆఫీసులో సబ్మిట్ చేశారు. ఈ ఓటరు ప్రాతిపదిక మీద విచారణ ఎప్పుడైతే బిగిన్ అయిందో, గౌరవ హైకోర్టు ఆదేశించిందో, అప్పటికప్పుడు నిర్ధారణ అయింది ఇవన్నీ కూడా ఫేక్ అప్లికేషన్లు, ఫేక్ సంతకాలు. ఒక గ్రామంలో రాజకీయ ప్రత్యర్థుల ఓట్లు తొలగింపుకే ఫేక్ సంతకాలు పెట్టిన వాళ్ళు ఇవాళ రాజ్యాంగ పరిరక్షకుడు గవర్నర్ ఆయన్ని కలిసే సందర్భంలో, ఆయనకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసే సందర్భంలో ఈ 1 కోటి సంతకాలు వీళ్ళు జెన్యూన్ గా సేకరించారని గ్యారంటీ ఏంటి? కాబట్టి ఇక్కడ అసలు సంశయం అంటే, గవర్నర్ గారు కూడా మభ్యపెట్టబోతున్నారా, మోసం చేయబోతున్నారా? మరి ఎందుకనంటే సంతకాలు ఉన్నాయి, ఆ సంతకాలకు సంబంధించిన క్లియర్ కట్ డేటా కావాలి. ఎవరిదైతే సంతకం చేశారో వాళ్ళ పూర్తి పేరు, వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాటిని కూడా అవసరమైతే గ్రీవెన్స్ పెట్టి మీరు వీటిని అథెంటిసిటీ క్రాస్ చెక్ చేసుకోండి అని సవాల్ చేయగలిగే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే అప్పుడు ఆయన నిజాయితీని మనం కూడా అర్థం చేసుకోవచ్చు. నిజంగానే మేము ఈ ఫిర్యాదులు సేకరించాం, ఈ సంతకాలు చేసిన 1 కోటి మంది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేశారు అని చెప్పని చెప్పగలిగే స్థైర్యం ఆయన ప్రదర్శించగలగాలి. ఇవాళ 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఈ 1 కోటి సంతకాలు పూర్తి కావాలంటే సుమారుగా 57,000 సంతకాల పైగా తీసుకోవాలి. మరి అంతమందితోటి వీళ్ళు సంతకాలు చేయించిన నేపథ్యం మన గ్రామీణ ప్రాంతాల్లో ఏం కనపట్టాల. కాబట్టి ఇక్కడ మనకు తెలుసు, హైదరాబాద్ నగరంలో కూడా సంతకాలు సేకరించారు. హైదరాబాద్ నగరంలో నివాసం ఉండే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి వచ్చే మెడికల్ కాలేజీలకు సంబంధమే ఉంది. అయినా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఆ సంతకాలు ఫిల్ అవ్వలేదు కాబట్టి ఇక్కడికి కూడా వచ్చారు. తర్వాత ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఎవరో సలహాలు ఇచ్చి ఉంటారు, మీరు పూర్తి క్రెడెన్షియల్స్ అవసరం లేదు, సంతకాలు పెట్టేసేయండి అని చెప్పని. సో వీళ్ళు ఇవాళ 1 కోటి సంతకాల ప్రక్రియ ముగిచ్చారు. సరే ముగిచ్చారు, ఇవాళ ప్రజలని, మీడియాని, రాజ్యాంగ పరిరక్షకుడు గవర్నర్ గారిని కూడా మేము తప్పుదోం పట్టించట్లేదు, మేము అసలు సిసలు సంతకాలని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అని అంటే, మొట్టమొదటిగా ఏ సంతకాలు ఉన్నాయో ఆ వ్యక్తుల పేర్లు, వాళ్ళకి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్, వాళ్ళ క్రెడెన్షియల్స్ అంటారు, వాళ్ళ కన్సెంట్, వాళ్ళ మొబైల్ నెంబరు, వీటిని కూడా పబ్లిక్ ఫోరంలో పెడితే మనకు అనుమానం ఉన్న నెంబర్లకు మనమే కాల్ చేసి కనుక్కుంటాం. అంతే సార్. అప్పుడు కూడా అసలు సిసలు ఒరిజినల్ ఐడెంటిటీ తోటి ఒరిజినల్ వ్యక్తులే కనుక సంతకాలు పెట్టారు అన్నప్పుడు, 1 కోటి మంది తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరణ చేశారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా తన విధాన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటుంది. అవును సార్. మరి ఆ విషయంలో ప్రభుత్వం మీద నిజంగా ఒత్తిడి తేదలుచుకుంటే, నిజంగా ప్రభుత్వానికి ఈ సంతకాల అథెంటిసిటీ పట్ల నమ్మకం ఉంటే, మొట్టమొదట అంటే ఆ నమ్మకం కల్పించబడాలి అని అంటే ఆ సంతకాలలో ఎటువంటి ఫ్యాబ్రికేషన్కి ఆస్కారం లేకుండా అసలు సిసలు ఒరిజినల్ ఐడెంటిటీ తోటి వాళ్ళ సంతకాలు చేయించాల్సిన అవసరం ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా
ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా అసలు సిసలు ఉద్యమాన్ని నడిపారా, లేదు ఫేక్ సంతకాలతో ఫేక్ ఐడెంటిటీలతో ఒక ఫేక్ ఉద్యమాన్ని నడిపారనేది నిర్ధారణ అవ్వాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.